లేకండి ఎంతసేపు లేపాలి మిమ్మల్ని? లక్కీ, ఆకాష్, ఎంతసేపు లేపాలి చూడు, ఎంత పొద్దెక్కిందో. ఇప్పుడుదా పడుకుంటారా? ఫోన్లు మొహాలను పెడతారా? ఫోన్లో పెడతారు, మొహాలు ఇచ్చేసేయండి. ఏంటమ్మా నువ్వు నా ఫోన్ తీసుకున్నావు? ఎందుకు నా ఫోన్ ఇటీ? ఫోన్ ఇస్తే ఫోన్లోనే ఉంటారా? ఊకే బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి రండి. షాప్ కి లేకపోతే నేను ఫోన్ ఇవ్వను, మీరు వెళ్ళరండి ముందు. నా ఫోన్ కావాలి ఇప్పుడు. నాకు తెలియదు. ఇవ్వను, మీరు షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇస్తా ఫోను. మీరు వెళ్ళరండి, ఫస్ట్ షాప్కి వెళ్ళరండి. ఏం చేయాలి తమ్ముడు? మన ఫోన్ లాక్కుందమ్మా. ఏంటమ్మా నువ్వు నా ఫోన్ తీసుకున్నావు? ఫోన్ కాదు, ముందు షాప్ దగ్గరికి వెళ్ళరా. ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, ఒకటి వచ్చిన తర్వాత ఇస్తాను నేను. వెళ్ళు నువ్వు. ఫోన్ లేదే బయటకు వెళ్ళట్లేదు వీళ్ళు. ఎట్లో ఏమో, వీళ్ళకి ఎలా చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు అసలు. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసా. ఏం తీసుకొచ్చినావు? నేను ఆయిల్ ప్యాకెట్ గా తీసుకురామని ఉల్లిగడ్డలు తీసుకొచ్చినవి. నువ్వు చెప్పిందే ఉల్లిగడ్డలు. నువ్వు ఫోన్ లో ఉండి నేను ఏది చెప్పింది కూడా వినిపించుకోకుండా నువ్వు ఫోన్ లో చూసుకుంటే వెళ్తే నేను ఏం చెప్తే నీకు ఎట్ట తెలుస్తుంది? నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకురమ్మన్నా నిన్ను. నాకేం తెలుసమ్మా ఆయిల్ ప్యాకెట్ తీసుకురమ్మన్నా? నువ్వు ఫోన్ లో ఉంటే నేను ఏది చెప్పింది కూడా వినిపించుకోలేదు. ఫోన్ ఎందుకు తీసుకెళ్ళినా? ఫోన్ తీసుకెళ్ళొద్దన్నాగా. అది నా ఫోన్ అమ్మ. నీ ఫోన్ అయితే తీసుకెళ్తావా? ఎందుకు తీసుకెళ్తా? ఫోన్ అసలు ముట్టుకొని ఏంది? ఛార్జింగ్ చెప్పింది వాళ్ళ దగ్గర పోతా. అన్నయ్య ఫోన్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నా ఫోన్ తీసుకున్నా ఆడుకోవాలి. అయ్యా అమ్మా అన్నయ్య ఫోన్ తీసుకుంటా. అన్నయ్య పుట్టిన నేను కూడా గేమ్ ఆడుకోవాలమ్మా. ఫోన్ ఎవరు ఇచ్చారు మీకు? నేను ఫోన్ దాచిపెట్టా కదా మీకు దొరకకుండా. ఎక్కడ తీసుకున్నారు ఫోను? పద్దాలు ఫోన్తోనే ఉంటారా? చదువుకోరా అసలు? కొద్దిసేపు అన్న బుక్ తీయరా? ఫోన్ తీసుకోవటం, ఫోన్ కడగొట్టుకోవటం, అంతే రోజంతా ఇదే సరిపోతుంది. బుక్ తీసుకో, ఫస్ట్ బుక్ తీసుకో. లేండి బుక్ తీసుకోలేదు. బుక్ తీసుకొని చదువుకోలేక లే వెళ్ళు. అమ్మా వెళ్ళు, తెచ్చుకోండి, బుక్స్ తెచ్చుకోండి. వీడి వల్ల ఏంటి? ఫోన్ ఏమంటే వేయలేదు కదా. నువ్వు అసలు నాకు ఇచ్చినట్టయితే నేను చక్కగా ఆడుకుంటాను. మమ్మీ చెప్పిన ఎందుకు నువ్వు ఈలాగా మరి ఫోన్ ఇద్దరు ఆడుకునే వాళ్ళమేగా. చదువుతావా? ఈసారి నీ పని చదువుతా. నువ్వు ఇవ్వలేదుగా ఫోను. 2 1 जा 2 2 2 जा 8 2 3 जा 12 2 4 जा 16 2 5 जा 20 2 6 जा. నువ్వు ఎప్పుడు రాదు, నువ్వు మమ్మీ చదువుతావా? నేను చెప్తా. ఇప్పుడు దా చదువుకొని సార్లే వెళ్ళి వాటర్ పడదాం. బాగా వాటర్ అయ్యింది. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకా? మా మమ్మీ ఫోన్ ఆడబెట్టిందబ్బా. మంచం కింద పెట్టిందా, దుప్పటి కింద పెట్టిందా, తిండు కింద పెట్టిందా, కోళ్ళ కింద పెట్టిందా, వంటగదిలో పెట్టిందా, లేకపోతే ఇంట్లో ఎక్కడైనా దాసిందా? ఎలాగైనా ఫోన్ ఎతకాలి. లేదు లేదు ఫోన్ ఇక్కడే ఉంది. నాకు తమ్ముడు, ఈసారి కనుక అన్న చెప్పావనుకో నవ్వకూడదు. మంచిగా చదువుకో. నువ్వేం చేస్తావు? నా ఇష్టం రా, నేను ఏదైనా చేస్తారా. నా ఫోన్ రా, వింటర్ నువ్వు ఒక మమ్మీ చెప్పావంటే మామూలుగా ఉండదు. నీకు అనుకున్నావా? ఎందుకులే ఊరుకుంటున్నా తమ్ముళ్ళే అని, లేకపోతే పిచ్చుకోకుండా
అన్నం పెట్టినారండి, చాలా టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుంటే నేను అట్లా తినకూడదు చేసుకోకుండా. ఏం కాదు. ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో ఏమో, ఎంత చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు అసలు. అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకొని తినాలి. దేవుడు ఇచ్చిందే కదా మనకి, ఇది చేసుకోకపోతే ఆయన మనం తీసేసుకుంటాడు, ఇది మనకి ఇవ్వకుండా. ఆయన ఇచ్చింది కాబట్టి ఆయనకు ముందు ఫస్ట్ ఆయన ప్రేరణ ఇయ్యాలి కదా. మనం చేసుకునే తినాలి. ఎప్పుడైనా సరే ఎప్పుడు అన్నం పెట్టుకున్నా ప్రార్థన చేసుకోవాలి. ఈసారి చూద్దాంలే అమ్మ. ఈసారి అంటే ఆయన దేవుడు కూడా అంతే అనుకుంటాడు. మనం ఏదన్నా అడిగినప్పుడు ఈసారి చూద్దాంలే అని అంటాడు. అప్పుడేం చేస్తారు? మనకి ఏదన్నా అవసరం వచ్చి అడిగింది అనుకో, అప్పుడు దేవుడు అంతే అంటాడు, ఈసారి చూస్తాలే అని అంటాడు. ప్రభా నాయన బిడ్డలు జీవితాన్ని గడుపుతున్నారు ప్రభా. ఆయా ఫోన్లకే బిడ్డలు తండ్రి అడిక్ట్ అయిపోయారు తండ్రి నాయన. ఆయా ఫోన్ల నుంచి ఆ బిడ్డలు మీరు విడిపించండి తండ్రి నాయన. ఆయా తండ్రి ఆయా లోకంలో అల్లరి చిల్లరగా ఉంటున్నారు ప్రభా నాయన. ఆయా ప్రతి ఒక్కరు తండ్రి నాయన బిడ్డల మీద తండ్రి ఆయా కంప్లీట్ ఇచ్చేవారే ప్రభా నాయన. బిడ్డలు అలాగ కొట్లాడకుండా దెబ్బలాడకుండా ప్రభా, ఎవరితో జగడాలాడకుండా తండ్రి నాయన. ఆయా తండ్రి అందరితో ప్రేమగా సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి. వారిలో ఉన్న అల్లరిని తీసివేయండి ప్రభు నాయన. అయా బిడ్డలు అయా నీకు నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి పెడుకొనుచున్నాము తండ్రి. లోపలికి రండి, పడుకుంది కానీ ఆడుకుంది చాలా లేట్ అయింది. కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకో. పడుకున్నట్టున్నారు పిల్లలు, పడుకున్నారు. తెల్లారిపోయింది కదా, పిల్లలు ఇంకా పడుకున్నారా? లక్కీ, ఆకాష్ ఆకాష్ లేడబ్బా, కొన్ని పంపులు వస్తాయి, నీళ్లు పడతారు కదా, లేడు కొన్ని లే, తొట్లు కాదు నీళ్ళు పట్టండి. లేక లక్కీ ఆకాష్ లేచారా? లేకండి, నీళ్లు లేవు అసలు, నీళ్లు పట్టండి కొన్ని తొట్లు కడిగి. ఏంటి తమ్ముడు ఓ మమ్మీ ఓ పని పాదం నీళ్ళు పడదాం. హాయ్ రా. హాయ్ ఆకాష్. హాయ్ రా. నువ్వు ఎంత పే చేసుకున్నావు? మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, నేను అసలు గేమ్లో ఉంటే. ఎప్పుడు ఫోనేనా నీకు? నా ఇష్టం రా. నా ఇద్దరు ఫోనేనా? ఫోన్ నువ్వేందుకు తీసుకున్నావు?
ఆ ఫోన్ నువ్వేం తీసుకున్నారా? ఆడుకుందాం దారా, ఎప్పుడు ఫోన్ అయినారా నీకు? నా ఇష్టం రా, నా ఫోన్ ఇది నాకు ముందల. ఎప్పుడు ఫోన్ మీద ఉండకూడదురా. నా ఇష్టం రెండు మూడు నా ఇష్టం. నా ఫోన్ నాకు ఇరా. ఇయ్యరా, ఎప్పుడు ఫోన్ తీసుకున్నావురా? నా ఫోన్ నాకు ఇరా. ఇయ్యరా, ఇరా. పండ్రా. చెప్పబోతాడు. మీ అమ్మ చెప్తా నువ్వు నన్ను ఎందుకు కొట్టున్నావు, నేను చెప్తావు చెప్పబోతాడు. అమ్మ చెప్తే అమ్మ కొట్టుద్ది అమ్మ నన్ను. ఎందుకురా వాడు నా ఫోన్ ఎందుకు తీసుకోవాలి ముందులా? ఆంటీ ఆంటీ ఆకాశం నన్ను కొట్టాడు ఆంటీ. ఎందుకురా? పొద్దున ఫోన్ ఎత్తుతున్నాడు, ఫోన్ వద్దు ఆడుకున్నాను అమ్మంటే పిలిచా అయితే కొట్టాడు ఆంటీ. ఏడు పిల్లు. ఆకాష్ మీ మమ్మీ వెళ్తుంది. అవునండి వచ్చాడు. కాదమ్మా వాడు నా ఫోన్ లాక్కున్నాడమ్మా. పొద్దున ఫోన్ అయినా అన్న ఆడుకుందాం రమ్మంటే రాను, నేను తన్నాడండి. తన్నొచ్చట తప్పు కదా. కాదమ్మా తమ్ముడు అడుగు, తమ్ముడు ఏం చేశాడు వాడు? ఫోన్ లాక్కున్నాడమ్మా. అయితే ఆకాశమే కొట్టింది. ఊరిదే ఆంటీ ఫోన్ లాక్కోలేదండి. ఫోన్ పొద్దున అని అన్నానండి. తిట్టలేదా నువ్వు? కొడతాను ఇంకోసారి. తిట్టలేదా? ఎందుకు ఊరికే గొడవలు ఆడేది, గొడవల చెవికి వెళ్ళేది? ఎందుకు కొడుతున్నారు వాళ్ళని? వాళ్ళని అమ్మా కాదమ్మా వాళ్ళది తప్పు ఉందమ్మా. అది తప్పుడు నీ మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు? కాదమ్మా నేను అక్కడ పోయి కూర్చుంటే వాడు ఫోన్ లాక్కొని ఫోన్ లాక్కుంటున్నాడమ్మా. ఆడుకున్నా సర్లే అయినా కూడా లాక్కుంటున్నాడమ్మా. నువ్వు ఎందుకు చూస్తావు? నువ్వు ఊరికే ఫోన్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చూస్తావు. ఊరికే ఎవరు లేదని ఆడుకోవడానికి చూసానమ్మా. ఆడుకోవడానికి చూసినప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో మమ్మీతో ఉండొచ్చు కదా కొద్దిసేపు. ఊరికే బయటకు వెళ్ళి ఫోన్తో, ఇంట్లో ఉన్నప్పుడు ఫోనే, బయటకు వెళ్ళినప్పుడు ఫోనే. చదువుకునేది ఎప్పుడు ఇంకా మరి? ఏంటమ్మా నువ్వు నా ఫోన్ తీసుకున్నావు? నా ఫోన్ ఇదే, నా ఫోన్ ఇటీ, నా ఫోన్ ఇదే. నా ఫోన్ ఇవ్వాలి. నాకు తెలియదు, నా ఫోన్ నాకు కావాలి. నా ఫోన్ నాకు కావాలి. ముట్టుకొని ఫోన్ దొరికే నా ఫోన్ నాకు కావాలి. నాకు కావాలి. కూర్చోండి. నాకు కావాలి నా ఫోన్. నాకు కావాలి. నేను ఎప్పటికైనా ఫోన్ తీసుకున్నాను. నా ఫోన్ కావాలి. ఫోన్ మీకు దొరికితే కదా మీకు ఇది తీసుకోవడానికి. ఎంత చెప్పినా కానీ వినట్లేదు. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లా. ఎంత చెప్పినా మారట్లా. ఊరికే ఫోన్లోనే ఫోన్లు బయటకు వెళ్తేనేమో పిల్లలతో గొడవలు, కొట్లాట్లు, రోజుకు కంప్లైంట్ తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎట్లా మారుతారో అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలి? పిల్లల్ని ఎలా మార్చుకోవాలి? అసలు వినట్లా, చెప్పిన మాట అసలు వినే. పిల్లల గురించి తండ్రి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభు. పిల్లల గురించి మేము చాలా టెన్షన్ పడుతున్నాం తండ్రి. పిల్లల మనసు మీరు మార్చండి ప్రభు. నీలో ఉండడానికి సహాయం చేయదేవా. నీ కొందనాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చూస్తున్నాను పలకట్లే. ఏమైంది? ఏమో ఎప్పుడు ఏమైంది ఆకాష్? ఏమైందిరా? ఎందుకంటున్నారా? ఏమైందిరా? ఏమైంది ఆకాష్? ఏమైంది ఆకాష్? ఏమైందిరా? ఏమైంది చెప్పురా ఆకాష్. భయం ఎత్తింది చెప్పురా. ఏమైంది నీకు ఆకాష్? మాట్లాడు ప్లీజ్ ఆకాష్. మాట్లాడు ఆకాష్ ప్లీజ్.
ఆకాష్ ఆకాష్ ఇటు చూడురా, ఏమైందిరా నీకు? ఇగో ఇటు ఆకాష్, ఆకాష్ ఏమైంది? ఏమైంది చెప్పు నన్ను, ఏమైంది? ప్లీజ్ చెప్పు, మాట్లాడు ఆకాష్, మాట్లాడరు ఒకసారి. చూడురా చూడురా, ఏమైంది? ఏమైంది చిన్న? ఏమైంది ఆకాష్? ఏమైందిరా? అమ్మో ఏమైంది? ఈశ్వరత్వం వేస్తే పిల్లగాడికి తగ్గుతుంది. ఏమైందిరా ఆకాష్? ఏమైందిరా? నైట్ చూడు, ఇటు చూడు ఆకాష్. తండ్రి, నేను బిడ్డల కొరకు ఎంతో ప్రార్థిస్తున్నాను ప్రభా. అయినా కానీ తండ్రి అయ్యా, సాతాను బిడ్డల పైన ఏలుబడి చేస్తున్నాడు అయ్యా, బిడ్డలు వాడుకుంటున్నాడు ప్రభా. అయ్యా, నా బిడ్డకు స్వస్థత దయచే ప్రభా. నా బిడ్డ మరలా తిరిగి నేను ఎప్పటి వల్లే ఉంటే ప్రభా, ఎన్ని సన్నిధిలో సాక్షిగా నిలబడతాను తండ్రి. అయ్యా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎక్కడికి ఎలా ఉందో ఏమో. ఆకాష్, 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 ఆకాష్. అమ్మా, అమ్మయ్యా, దేవుడు నా పక్షాన తండ్రి మంచి మేలు చేసిండు. గొప్ప మేలు చేసి నా బిడ్డకి మంచి స్వస్థత ఇచ్చేసి ప్రార్థన పోదాం లేండి నాన్న. లక్కీలే నాన్న.